హాయ్ అండి. నేను సిబిఎస్ఈ నుంచి మీకు కొత్త న్యూస్‌ని అయితే తీసుకొచ్చాను. అందరూ తెలుసుకోండి. ముఖ్యంగా హెడ్స్ ఆఫ్ ద స్కూల్స్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్‌లో పనిచేసే వాళ్ళందరూ ఈ న్యూస్‌ని తెలుసుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంది. అయితే ఇది ఏంటంటే కొత్త అడ్మిషన్ రూల్ అనమాట. స్కూళ్ళలో ఒక అడ్మిషన్ చేయాలంటే ఏ ప్రాసెస్‌ని ఫాలో అవ్వాలి అనేటువంటిది ఈ న్యూస్ అనమాట. అయితే కామన్‌గా ఒక విద్యార్థి ఒక స్కూల్ నుంచి బయటికి వెళ్ళిపోతున్నారంటే టీసీ స్టడీ కాండక్ట్‌ని మనం ఇష్యూ చేస్తాము. ఇది కామన్‌గా అందరికీ తెలిసినటువంటిది. ఒక అడ్మిషన్ నెంబర్ ఉంటుంది. ఆ అడ్మిషన్ నెంబర్ ఇచ్చేసి టీసీ మీద స్టడీ కాండక్ట్ మీద ఆ విద్యార్థిని పంపించేస్తామనమాట. ఇది కామన్‌గా ఒక అడ్మిషన్ రూల్. సో, ఆ వేరే స్కూల్ వాళ్ళు ఈ విద్యార్థి ఎక్కడికైతే వెళ్లి జాయిన్ అయితాడో ఆ స్కూల్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ రెండిటిని పరిగణలోకి తీసుకొని అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ప్రోగ్రెస్ కార్డ్స్ ఇవన్నీ ఉంటాయి. అన్నీ కామన్‌గా జరిగేటువంటి ప్రాసెస్. కానీ ఇక్కడ అడ్మిషన్ రూల్‌లో ఒక మార్పు చేశారు ఈసారి సిబిఎస్ఈ వాళ్ళు. ఏం చేశారంటే అది మిడిల్ స్కూల్ కావచ్చు, హై స్కూల్ కావచ్చు, ఇంటర్మీడియేట్ కావచ్చు, ఏదైనా కానీ సిబిఎస్ఈ కింద నడిచేటువంటి ప్రతి స్కూల్. అంతకుముందు మనం ఏం చేసేవాళ్ళము, ఇప్పుడు సిబిఎస్ఈ కింద చాలా స్టేట్స్ ఉంటాయండి నడిచేవి. తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, అటు నార్త్ స్టేట్స్ కావచ్చు, ఇలా చాలా స్కూల్స్ సిబిఎస్ఈ కింద నడుస్తూ ఉంటాయి. అయితే కొన్ని స్టేట్స్ ఏం చేస్తున్నాయంటే వాళ్ళ సొంత లాంగ్వేజ్‌లో టీసీని స్టడీ కండక్ట్‌ని ఇవ్వడం జరుగుతుంది, ఇష్యూ చేయడం జరుగుతుంది. ఓకేనా. ఇప్పుడు మన తెలుగు స్టేట్ అనుకోండి. మనం ఏం చేస్తామంటే కొన్ని స్కూల్స్, అన్నీ కావు, కొన్ని స్కూల్స్ ఏం చేస్తారంటే కేవలం తెలుగులో మాత్రమే ఆ సర్టిఫికేట్స్‌ని ఇవ్వడం జరుగుతుంది, జారీ చేయడం జరుగుతుంది. కానీ కొన్ని స్కూల్స్ ఏం చేస్తాయంటే 2 లాంగ్వేజ్‌లలో జారీ చేయడం జరుగుతుంది. సిబిఎస్ఈ వాళ్ళు ఏమంటున్నారంటే మీరు మీ లాంగ్వేజ్‌తో పాటు ఖచ్చితంగా ఇంగ్లీష్‌లో కూడా ఆ సర్టిఫికేట్ ఉండేటట్టు చూసుకోవాలట. ఇది మొదటి రూలు. తెలుగు లాంగ్వేజ్‌తో పాటు ఆ స్టడీ కండక్ట్ ఇంగ్లీష్‌లో ఉండేటట్టు చూసుకోవాలట. లేదా ఆ టీసీ గానీ, స్టడీ కండక్ట్ గానీ మీరు జారీ చేసే ఏ సర్టిఫికేట్ అయినా ఇ ఇంగ్లీష్‌లోనే ఉండేటట్టు చూసుకున్నా ఓకే, పర్లేదు. కేవలం ఇంగ్లీష్‌లో లేదా మీ లాంగ్వేజ్‌తో పాటు ఖచ్చితంగా ఇంగ్లీష్‌లో ఉండేటట్టు చూసుకోవాలి. ఇది మొదటి రూల్ అండి. రెండో రూల్ ఏంటంటే మామూలుగా మనం టీసీ, స్టడీ కండక్ట్ రెండే ఇస్తాము. ఒక అడ్మిషన్‌ని మనం విత్‌డ్రా చేస్తున్నామనంటే టీసీ, స్టడీ కండక్ట్ ఈ 2 ఇస్తాము. ప్రోగ్రెస్ కార్డ్ ఇస్తాము. దీనితో పాటు ఈసారి ఏం చేయాలంటే అడ్మిషన్ రిజిస్టర్, దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. అడ్మిషన్ రిజిస్టర్ జిరాక్స్ అంటే మెయిన్ పేజ్ అడ్మిషన్ రిజిస్టర్ జిరాక్స్, ఆ స్కూల్ పేరుతో ఉండేటువంటి ఆ బుక్ యొక్క ఫోటో, ఆ జిరాక్స్, దాంతోపాటు ఆ అడ్మిషన్ ఎక్కడైతే ఉందో, ఇప్పుడు 250 నా అడ్మిషన్ నెంబర్ అనుకోండి. ఆ 250 ఎక్కడో టాప్ ఆఫ్ ద పేజ్‌లో ఉంది, ఎక్కడో స్టార్టింగ్‌లో ఉంది పేజ్‌లో. ఆ పేజ్ ఓపెన్ చేసి ఆ టోటల్ పేజ్ ఎంతమంది ఉంటారో పిల్లలు ఆ పేజ్ మీద 10 అడ్మిషన్ నెంబర్లు ఉన్నాయనుకోండి. మీ ఆ సదరు ఆ పర్టిక్యులర్ పిల్లవాడి అడ్మిషన్ నెంబర్ ఉన్నటువంటి పేజ్‌ని ఫోటో తీసి పంపియాల్సొస్తది. ఓకే. ఇది రెండో రూల్ అనమాట. ఓకే. మొదటిది ఏందనంటే టీసీ, స్టడీ కండక్ట్ ఖచ్చితంగా ఆంగ్ల భాషలో ఉండేటట్టు చూసుకోవాలి. రెండోది ఏంటంటే అడ్మిషన్ విత్‌డ్రాయల్ రిజిస్టర్ యొక్క ఫోటో కాపీ అంటే జిరాక్స్‌ని, మెయిన్ పేజ్ యొక్క జిరాక్స్‌ని, దాంతోపాటు ఆ అడ్మిషన్ నెంబర్ ఎక్కడైతే ఉందో ఆ ఆ టోటల్ పేజ్ యొక్క జిరాక్స్‌ని కూడా మనం ఇవ్వాల్సొస్తుంది. ఇది కొత్త అడ్మిషన్ రూల్. సో, దీని ప్రకారం ఇవ్వాలి. ఇది ఎందుకంటే చాలా స్కూల్స్ అడ్మిషన్ రిజిస్టర్‌ని ప్రాపర్‌గా మెయింటైన్ చేయట్లేదు, అప్డేట్ చేయట్లేదు, యాక్యురేట్‌గా లేవు ఇన్ఫర్మేషన్ అనేటువంటి ఉద్దేశం. ఇంకొంతమంది అయితే అసలు అడ్మిషన్ రిజిస్టర్‌లే మెయింటైన్ చేయరు. ఇటువంటివి అరికట్టడానికి అనేసి ఏం చేశారంటే ఖచ్చితంగా అడ్మిషన్ రిజిస్టర్ యొక్క ఫోటో కాపీని మనం ఇవ్వాలి. ఆ అడ్మిషన్ తీసుకునే స్కూల్స్ కూడా ఇవన్నీ చూసుకొని అడ్మిషన్ ఇవ్వాలి అనేటువంటిది రూల్. కాబట్టి నేను ఇంకా మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ ఏమైనా కావాలంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నేను మీకు ఇంకా చాలా విషయాలు కరిక్యులం గానీ, అకాడమిక్స్ గానీ, టీచింగ్ ప్రాసెస్ గానీ, అలాగే స్కూల్‌లో బైలాస్ కానీ, సిబిఎస్ఈ బైలాస్ ఏంటి, పర్మిషన్స్ ఎలా తీసుకోవాలి, అఫిలియేషన్స్, అలాగే టీచర్ ట్రైనింగ్స్, ఇలాంటివి మీకు ఏ సహాయం కావాలన్నా ఒక అడ్మినిస్ట్రేటర్‌గా నేను మీకు ఇస్తాను. నేను గత కొన్ని సంవత్సరాలుగా సిబిఎస్ఈ స్కూల్ టీచర్‌గా పనిచేశాను. అలాగే ఇప్పుడు వైస్ ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్నాను. ప్రిన్సిపల్‌గా కూడా వేరే స్టేట్‌లో పనిచేశాను. మీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా పర్మిషన్‌కి సంబంధించినవి కానీ, ఓకే. అండ్ ఒకవేళ ఇన్స్‌పెక్షన్‌కి సంబంధించినటువంటి రూల్స్ ఏంటి? ఎవరైనా ఇన్స్‌పెక్షన్‌కొస్తే ఆ ఇన్స్‌పెక్షన్ సిబిఎస్ఈ స్కూల్ ఇన్స్‌పెక్షన్ రూల్స్ ఎలా ఉంటాయి? ఎలా ఇన్స్‌పెక్షన్ చేస్తారు? ఎలా రికార్డ్స్ మెయింటైన్ చేయాలి? ఇన్వెంటరీస్ అని అంటాం. ఇవన్నీ మీకు ప్రతి విషయంలో హెల్ప్ చేస్తాను సిబిఎస్ఈకి సంబంధించినటువంటివి. ఎవరైనా కొత్త స్కూల్ స్థాపిస్తున్నట్లయితే లేదా ఉన్న స్కూల్‌లో ఏదైనా హెల్ప్ కావాలన్నా మీకు ఖచ్చితంగా సహాయం చేస్తాను.
నా పేరు రవికుమార్. నా ఫోన్ నెంబర్ 9848641524. మన తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ సిబిఎస్ఈ విషయంలో మీకు సాయం చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.